కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు యూత్ కి ట్రెండ్ సెట్టర్, మిడిల్ ఏజ్ వాళ్ళకి పవర్ స్టార్. ఏది ఏమైనా పవన్ అంటే ఒక వైబ్ అనే చెప్పాలి. తన సిద్ధాంతాలు రాజకీయ పరిజ్ఞానంతో కలిసి ఆంధ్రాలో సదరు ఓటర్ని కట్టి పడేశాయనే చెప్పాలి. అందుకే 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా కేంద్రంలో బీజేపీకి సైతం దిక్సూచిగా మారారు. పిఠాపురం డిప్యూటీ సీఎం, తాను కెరియర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకుని పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే 1997వ సంవత్సరంలో ఆయన ఒక వ్యాపారవేత్త కూతురు అయిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఒక 2 సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉన్న వాళ్ళు అటు తర్వాత వచ్చిన ఇబ్బందులతో ఎవరికి వారు విడిపోయారు. 2008వ సంవత్సరంలో కోర్టు నుంచి అఫీషియల్ గా డైవర్స్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం గా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తద్వారా ఆయన అనేక ప్రాంతాలను తిరుగుతూ అక్కడున్న ప్రజలను కలుసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకుని వాటికి సొల్యూషన్స్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన నందిని ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి నందినిగా ఉన్న తన పేరును జాహ్నవిగా మార్చుకుని ప్రస్తుతం ఆమె యుఎస్ లో ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు. అయితే ఇక కొంతమంది రీసెంట్ గా ఆమె పవన్ కళ్యాణ్ ని కలిశారని, తనకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే పవన్ కళ్యాణ్ క్లియర్ చేశాడంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎవరిని కలిసిన దాఖలాలు లేవు అంటూ తన సన్నిహితులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక బ్యాడ్ పేజ్ అనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన దేనిని పట్టించుకోకుండా కేవలం రాజకీయాల మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ సెట్స్ మీద ఉంచిన సినిమాలను కూడా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగులేస్తున్నారు. మరి తను అనుకున్నట్లుగానే ఈ సినిమాలను కంప్లీట్ చేసి తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.